హలో వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో 1 minute టైం ఫ్రేమ్లో ఇవాళ నేను చేసిన ట్రేడ్స్ డిస్కస్ చేద్దాం. ప్లస్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, టాప్ లూజర్స్ అండ్ గెయిన్స్లో కొన్ని స్టాక్ తీసుకుందాం. బిట్కాయిన్, గోల్డ్, క్రూడ్ అన్నీ తీసుకొని 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడ ఎంట్రీ అయితే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అయితే కరెక్ట్ అని చూద్దాం. అండ్ మార్కెట్ మూవ్మెంట్ కూడా చూసేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ బిట్కాయిన్ చూద్దాం. ఇది 1 minute టైం ఫ్రేమ్. ఇది ఓపెనింగ్, ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా. నేనేం చేశానంటే నిన్నటి లో హై గీసుకున్నాను. ఇది ఓపెనింగ్ కన్నా ముందు హై లో, అంటే ఆ డే హైలో కాదు, జస్ట్ ఓపెనింగ్ కన్నా ముందు, జస్ట్ అండర్స్టాండ్ ట్రెండ్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తుందని. ఓకే, ఇది ఓపెనింగ్గానే ఇంకా పైకి వెళ్ళింది కదా, ఇంకా సస్టైనబుల్ అయిపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది. ఓకే, కిందకి వచ్చినాక మనకి ఇక్కడే వచ్చింది మళ్ళీ. ఓకే, మనం ఎప్పుడు డిసైడ్ అవుతామంటే, ఓకే, సో ఇది ఆల్మోస్ట్ సైడ్ వేస్ ట్రెండ్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బై చేస్తాం మనం బేసికలీ, అంతే కదా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బై చేస్తాం, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, సస్టైనబుల్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చింది మనకి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. అసలు ఇక్కడ పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు నటించి, మార్కెట్ ట్రాప్ చేసింది, మళ్ళీ కింద బ్రేక్అవుట్ చేసింది. మనం ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ అనేది మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కానీ మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఓకే, కానీ ఒకవేళ మనం ఎగ్జిట్ అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఫస్ట్. లేదు నేను హోల్డ్ చేస్తాను, ఇక్కడ కింద ఇంకా లెవెల్స్ ఉన్నాయి కదా, ఇది టార్గెట్ పెట్టుకుంటాను అంటే మనం హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ వెళ్ళింది, మళ్ళీ ఇంకా హోల్డ్ చేయాలి పేషెంట్గా. మనం ఇక్కడ సెల్ చేస్తాం కదా, ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం కదా, హోల్డ్ చేయాలి మనం. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి, మళ్ళీ పైకి వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో మీకు ఓవరాల్గా చూస్తే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర అట్లీస్ట్ రీచ్ అయింది ఇక్కడ. ఓకే, అది అట్లీస్ట్ ఈ లెవెల్స్ టార్గెట్ రీచ్ అవ్వలేదు మనకి, బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో అది బిట్కాయిన్ సంబంధించిన ట్రేడ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రేడ్ ఇవ్వాలా, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఈజీ ట్రేడ్లో కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను, నిఫ్టీ కూడా అంతే, ఒక రెడ్ ఒక గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బై చేయొచ్చు, ట్రెండ్ ఏమో పైకి వెళ్తుంది, కానీ కింద ఏదైతే గ్యాప్ అప్ అయిందో ఈ గ్యాప్ అప్ ఫిల్ చేయడానికి మళ్ళీ డెఫినెట్గా రావాల్సిందే. ఓకే, ఎందుకు రావాలి, జనరల్గా రావాలి. అండ్ ఈ బ్లూ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ, ఈ బ్లూ లెవెల్ మనకి, ఓకే, ఈ బ్లూ లెవెల్ హై మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనమాట, అంటే బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో కానీ ఇంకా నాకే మార్కెట్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే, నేను అట్లా సిచ్యువేషన్ ఏం చేస్తాను, రిస్క్ 50% రిస్క్ ఇక్కడ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఈ గ్యాప్ అప్ అయింది, కొంచెం లైట్ గ్యాప్ అప్, నిఫ్టీ కొంచెం పెద్ద గ్యాప్ అప్ అయింది. ఓకే, అది ఫిల్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ కిందకి రావాల్సిందే, నిఫ్టీ కిందకి రావాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి, నేను బై చేశాను, బేసికలీ ఇవాళ బై చేసినాక ఇక్కడ బై చేసినాక మనకి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎక్కడైతే ఈ రెడ్ దగ్గరకు వచ్చింది, అంటే నిఫ్టీ ఎక్కడైతే రెడ్ దగ్గరకు వచ్చిందో అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అంటే ఇక్కడ బై చేశాను, పైకి వెళ్తుంది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ హోల్డ్ చేశాను, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి హోల్డ్ చేశాను. ఈ రెడ్ దగ్గర నిఫ్టీ ఎప్పుడైతే దగ్గర ఆడుకుంటుందో, టచ్ అయిందో, అంటే టచ్ కాలేదు బేసికలీ, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. నిఫ్టీ టచ్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఫస్ట్ బై చేస్తాను, ఎగ్జిట్. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ చూసారా, ఈ గ్యాప్ని ఫిల్ చేసింది, ఇది ఏదైతే ఉందో గ్యాప్ని ఫిల్ చేసేసింది మనకి. ఓకే, అంటే ఒకటే ట్రేడ్, ఇక్కడ బై చేస్తాం, ఎగ్జిట్ అయిపోతాం. ఇంకో ట్రేడ్ మనం సెల్ చేయొచ్చు, కానీ ఎక్కడ సెల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్, ఇక్కడ టచ్ అయితే సెల్లింగ్ వస్తుంది, కానీ టచ్ కాకపోయినా కూడా సెల్లింగ్ వచ్చింది, అంటే ఫేక్ సెల్లింగ్ చెప్పలేం ఈ ఎట్లా మూవ్ అవుతుంది. కానీ ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ డే జెన్యున్ సెల్లింగే అయింది. ఓకే, జనరల్ లెవెల్ టచ్ అవ్వకుండా జెన్యున్ సెల్లింగ్ అయింది మనకి, ఇది ఒక ట్రాప్ లాంటిది అనమాట. ఓకే, సో అది ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఇది డో జోన్స్ చార్ట్ అనమాట. ఓకే, సో మొన్నటిది ఇంకా మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఒక గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, కానీ ఒక రిస్క్ ఉంది. రిస్క్ ఏంటి, ఇది లెవెల్ కింద లెవెల్ దగ్గరలో ఉంది, ఈ లెవెల్ దూరంలో ఉంది, అంటే ఈ లెవెల్ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది, అంటే మనం బై చేస్తాం కానీ సెల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంది, కానీ ఇవ్వలేదు.
కానీ బై చేయాల్సింది. సార్ మన ట్రెండ్ ఫాలో అయితే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో మనం రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ ప్రతిసారి అవాయిడ్ చేయలేము. ఒక 60% ఛాన్స్ మనకి ట్రెండ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక 40% 50% అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఓకే, కానీ ట్రెండ్ బట్టి గ్రీన్ పడ్డది కాబట్టి ఇక్కడ బై చేస్తాం, పాజిటివ్గా ఉందని, బుల్లిష్గా ఉందని. మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ రీచ్ కాలేదు, నెక్స్ట్ ఈ టార్గెట్ కదా రీచ్ కాలేదు, ఇట్ ఈస్ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అలా చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రతిసారి లెవెల్ టచ్ అవ్వడం లేదు. ఓకే, మార్కెట్ ఇది కావాలని ట్రాప్ చేస్తూ ఉంటుంది మనకి, మనం ఎక్కువసేపు ఉండదు. అందుకే ఇప్పుడు ఇక్కడ బై చేసాము ఈ లెవెల్, నెక్స్ట్ మిడిల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేనైతే ఇక్కడ కానీ. ఓకే, కంపల్సరీ ఈ లెవెల్ టచ్ అవుతుంది అని పెట్టుకోను. ఓకే, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. ఓకే, ఇది 3 minutes టైం ఫ్రేమ్, 1 minute పెట్టవచ్చు కానీ ఎందులో క్యాండిల్స్ సరిగా ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి గ్రీన్ రెడ్ గ్రీన్ మంచి సపోర్ట్ తీసుకుంది ఒక లెవెల్ దగ్గర, ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టార్గెట్. ఓకే, నెక్స్ట్ బ్లూ మన టార్గెట్, ఈజీగా రీచ్ అయిపోయిందండి ఇక్కడ. ఓకే, దాని తర్వాత మనం ఇంకా కన్వేయచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అండ్ ట్రేడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి గోల్డ్ చూద్దాం మనకి. నెక్స్ట్ గోల్డ్ చూస్తే ఓకే ఒక రెడ్ కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. ఓకే, దాని తర్వాత గ్రీన్ పడ్డది ఇక్కడ బై చేసి మనం బై చేసినాక ఈ గ్యాప్ డౌన్ ఏదైతే అయిందో గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ రీచ్ అయిందా, రీచ్ కాలేదు, ఏమో రీచ్ అవకాశం ఉంది నైట్ లోపు, అంత సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓకే, సో ఇది చార్ట్స్. మనం ఒక్కసారి టాప్ లూజర్స్ గైనర్స్కి వెళ్ళి ఒక 2 లేదా 3 స్టాక్స్ చూద్దాం మనం ఎట్లా బిహేవ్ చేసినాయి అనేది. ఇప్పుడు టాప్ గైనర్స్లో ఫస్ట్ ఒక ఇన్ఫోసిస్ స్టాక్ తీసుకుందాం. ఓకే, ఇది 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది, ఒక గ్రీన్ రెడ్. ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ పడ్డాయో ట్రెండ్ పైకి వెళ్తుందని డిసైడ్ అవ్వచ్చు, ఇక్కడ బై చేస్తాను నేను. ఓకే, బై చేసినాక మన రెడ్ మన టార్గెట్. ఓకే, ఈజీగా రీచ్ అయిపోయింది అంతే ఇంకా ట్రేడ్. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం. సో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో అన్ని ఐటీ స్టాక్స్ పెరిగినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఐటీ స్టాక్స్ చూడొద్దు మనము, శ్రీరామ్ ఫైన్ చూద్దాం. ఓకే, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ కిందకి వచ్చింది కాసేపు ఆడుకుంది మనతో. దాని తర్వాత ఈ మన బ్లూ అనేది మన టార్గెట్ ఈజీగా రీచ్ అయింది. దాని తర్వాత కింద పడ్డది మనకి ఇంకా అనవసరం ఉంది, ఒకటే ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ తీసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రీన్ రెడ్ గ్రీన్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఒక బై చేస్తాం, గ్రీన్ రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక కాసేపు కిందికి వచ్చి ఆడుకుంది, ఇక్కడ మన టెన్షన్ క్రియేట్ చేసింది, మన లాస్ చూపించింది మనకి కాసేపు. దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. చూసారా ఎంత ఈజీగా పైకి వెళ్ళిందో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యవచ్చు. దాని తర్వాత కొంచెం పడిపోయింది మార్కెట్. ఓకే, సో ఇప్పుడు లూజర్స్ చూద్దాం మనం. లూజర్స్లో ఫస్ట్ స్టాక్ ఎటర్నల్, నెక్స్ట్ జియోఫిన్, సిప్లా. ఇది జొమాటో స్టాక్ ఎటర్నల్. ఓకే, ఇది చాలా టిపికల్ ట్రేడ్ అండి. ఇవాళ ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం, ఇక్కడ సెల్ చేయొచ్చు ఈ క్యాండిల్ గ్రీన్. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక కాసేపు మనకి ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. చాలాసేపు పేషెన్స్ తర్వాత అది కిందికి వెళ్ళింది ఇక్కడ వరకు. అండ్ ఎప్పుడో 2:30కి అట్లా వెళ్ళాలి. ఇక్కడ మనం సెల్ చేస్తే అంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా నాకు ఇంకా కొన్ని పాయింట్స్ కావాలంటే ఆల్మోస్ట్ 2:30 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఓకే, ఇప్పుడు మనకి 9:20 అప్పుడు ఎంటర్ అయిపోయి స్టాక్ అంటే ఇలా కూడా జరుగుతూ ఉంటాయి స్టాక్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జియోఫిన్. సో జియో ఫినాన్షియల్, ఈ జియోఫిన్ స్టాక్ ఉంది కదా. ఓకే, ఈ లెవెల్లో మనం ఎక్కడ డిసైడ్ అవ్వద్దు. ఈ మూడు లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాక మనం డిసైడ్ కావాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో గ్రీన్ పడ్డదో ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఓకే, కానీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డది, కిందకి వచ్చింది. ఓకే, మళ్ళీ సెల్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఎందుకు ఇక్కడ బై చేస్తాం సెల్ చేస్తాం అంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఎవరికి తెలియదు ఫేక్ బ్రేక్అవుట్ అది. ఓకే, మళ్ళీ కిందకి వచ్చింది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు ఎందుకంటే సస్టైన్ అవ్వలేకపోయింది కాబట్టి. ఓకే, ఇంకా దాని తర్వాత సెల్ చేసినాక చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిందో, ఇంకా వెళ్ళి వెళ్తూనే ఉంది. అంటే ఈ టార్గెట్ హిట్ అయింది, ఈ టార్గెట్ హిట్ అయింది, కింద ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ సిప్లా స్టాక్ చూద్దాం మనం. ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ బై చేస్తాం మనం. ఓకే, క్లియర్ ఇండికేషన్ పైకి వెళ్తుందని. ఓకే, బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కదా, వెళ్ళలేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ బై చేస్తాం కదా, ఇది మన టార్గెట్ కదా, మిడ్లో ఇది ఒక ఇన్విజిబుల్ లెవెల్, ఇది ఒక ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఇది సెకండ్ టార్గెట్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. మనకి ఇది ఇక్కడే ఎగ్జిట్ అవ్వాలి అని ఎలా తెలుస్తుంది ఒక్కొక్కసారి అంటే, ఇక్కడ సైడ్ వేస్ ఆగుతూ ఉంది. 10కి మొదలెడితే 12 వరకు ఇక్కడే ఆడుకుంటుంది. యాక్చువల్లీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో అదే అండి ఇవాళ స్టాక్స్. ఓకే, ఇవాళ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అంతా ఈజీగా ఐడెంటిఫై చేసాం కదా. సో ఇలాగే మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో డైలీ డిస్కస్ చేద్దాం ఉందాం. అనవసరమైన స్ట్రాటజీలు వద్దు, అనవసరమైన న్యూస్ చూడాల్సిన అవసరం లేదు. సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ని అర్థం చేసుకొని ఇలా ట్రేడ్ చేయాలి మనం. ఓకే, ఇంక అంతమించి ఏం లేదు స్టాక్ మార్కెట్లో. ఇంకా మెల్లగా సైకాలజీ డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఇంకంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.